ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొంది ఎన్డీఏ కూటమి ద్వారా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఎంతో సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపికెళ్లే దిశలో అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో తీసుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి 100 రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం అనే ఒక నామకరణం చేసి ప్రజా వేదికల ద్వారా ప్రజలందరికి కూడా మనం వివరించి అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ స్టిక్కర్లు అంటించి ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇవ్వమని ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రసాద్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టణ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చాపురం రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం ఈ మనకి అనుకూలించక ఈ మళ్ళీ ప్రకాశం జిల్లా దగ్గరలో వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల ఈరోజు కార్యక్రమం మనకు నియోజకవర్గంలో ఈ జిల్లా పరిషత్ ఆపోజిట్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో మొట్టమొదటిసారిగా పెట్టి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కావున సిబ్బంది కూడా అలాగే నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 7 రోజుల పాటు జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ ఇదేదో తూతూ మంత్రంగా మనం మొక్కుబడిగా ఇది చేయడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి మనం చేసినటువంటి ఈ ఘనకార్యాలను మనం వివరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే కిందటిసారి అప్పుడు లక్షలాది టీచర్ పోస్టులు తీసిన ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల్లో ఈరోజు చాలా చాలా శుభదినం. ఎందుకంటే దగా డిఎస్సి ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలేదు. మనం వచ్చిన వెంటనే మొదట 5 సంతకాల్లో ఒక సంతకం అయినటువంటి మెగా డిఎస్ 16,437 పోస్టుల్ని మనం తీయడం జరిగింది. అలాగే 5 రూపాయలతోనే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం పూర్తిగా తీసి పేదవాడి పొట్టన కొట్టింది. అప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి వచ్చిన వెంటనే మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి మొదట 5 సంతకాల్లో 2వ సంతకం అయినటువంటి అన్నా క్యాంటీన్ వెంటనే సంతకం పెట్టి ఈరోజు 175 సెంటర్లు మొన్న 100 సెంటర్లలో ఓపెన్ చేయడం జరిగింది. 100 సెంటర్లలో మన శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ 7 రోడ్ జంక్షన్ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు దినదినం దానికి చాలా డిమాండ్ పెరుగుతుందని. అంటే ఎంత అన్నా క్యాంటీన్కి ఆదరణ ఉందో మీరే గమనించవలసిందిగా కోరుతూ నిన్న కూడా ఇంకో 75 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకో దగ్గర ఇంకో 112 ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో ప్రారంభిస్తారు 1 మంత్లో. అలాగే ఒకే రోజు పెన్షన్ 3,000 అని చెప్పి మోసం చేసి 5 సంవత్సరాలు 250 చెప్పున 5 సంవత్సరాలకు 1,000 రూపాయలు పెంచి 3,000 చేయడానికి అష్ట కష్టాలు పడ్డ గత ముఖ్యమంత్రి 1,00,000 సార్లు ప్రజలకు చెప్పాడు నేను 3,000 ఇస్తున్నాను 3,000 ఇస్తానని. ఏదైతే బాబు గారు
చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో మేము గెలిచిన వెంటనే 3,000 4,000 ఒకేసారి చేస్తాం, అది ఏప్రిల్ నుండే చేస్తాం, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కూడా మీకు జూలైలో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే మాట కట్టుబడి జూలై మొదటి వారంలో 1వ తారీఖునే ఆ 3,000 పెంచిన 1,000తో కలిపి 4,000 7,000 ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఓకే నేను కొంచెం కమిషన్